ఈ వీడియోలో మనం సామాన్య కారణాంకముల పద్ధతి ద్వారా కారణాంక విభజనను ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకుంటాము. ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ ఉంది. ఈ క్రింద ఇవ్వబడిన బహుపదిని గరిష్ట సామాన్య కారణాంకము చేత కారణాంకాలుగా విభజించండి అంటున్నారు. అయితే ఇక్కడ ఒక బహుపది ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలి? దీనికి గరిష్ట సామాన్య కారణాంకాన్ని కనుక్కొని దాని ద్వారా మనం కారణాంకాలుగా విభజించాలి. అయితే ఇక్కడ మనకి ఏ సమీకరణాన్ని ఇచ్చారు? 8x² y ప్లస్ 12xy² అనేది ఇవ్వడం జరిగింది. దీనికి మరి గరిష్ట సామాన్య కారణాంకాన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ సమీకరణాన్ని చూడండి, దీంట్లో సంఖ్యలు ఉన్నాయి, అలాగే చరరాశులు కూడా ఉన్నాయి రెండింట్లో. కాబట్టి దీనికి మనం ఏం చేద్దామంటే, ముందుగా ఈ పదాల యొక్క గుణకాలు అంటే సంఖ్యలు ఉన్నాయి కదా, వీటికి గరిష్ట సామాన్య కారణాంకాన్ని కనుక్కుందాం. అంటే 8 మరియు 2ల గరిష్ట సామాన్య కారణాంకాన్ని. మరి దీన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే, ఇక్కడ ఉన్న 8 మరియు 12 రెండు కూడా 2తో భాగించబడతాయి, అలాగే 3తో భాగించబడవు మరియు 4తో భాగించబడతాయి. కాబట్టి వీటిని మనం 8ని 2 × 4గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. 12ని 3 × 4గా రాసుకోవచ్చు. అయితే ఈ రెండింటి కారణాంకాలను చూసినట్లయితే దీంట్లో 4 అనేది చూడండి ఉమ్మడిగా ఉంది, మరియు ఒకటే కారణాంకం ఉమ్మడిగా ఉంది. కాబట్టి ఇదే గరిష్ట సామాన్య కారణాంకము అవుతుంది ఈ రెండు సంఖ్యలకు. ఒకవేళ ఎక్కువ కారణాంకాలు ఉమ్మడిగా ఉన్నట్లయితే వాటిలోని ఏ సంఖ్య అయితే పెద్దదిగా ఉంటుందో దాన్ని మనం గరిష్ట సామాన్య కారణాంకంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం సంఖ్యలకు గరిష్ట సామాన్య కారణాంకాన్ని కనుక్కున్నాం. ఇప్పుడు చరరాశులకు గరిష్ట సామాన్య కారణాంకాన్ని కనుక్కుందాం. ముందుగా మనం చరరాశి xను తీసుకుందాం. ఇప్పుడు మొదటి పదంలో మనకేముంది? x² ఉంది, రెండవ పదంలో x ఉంది. వీటికి ఉమ్మడి కారణాంకం అంటే గరిష్ట సామాన్య కారణాంకం ఏమవుతుంది అంటే x అవుతుంది. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, ఈ రెండింటిలోని దేనికైతే కనిష్ట ఘాతం ఉంటుందో దాన్ని మనం ఉమ్మడి కారణాంకంగా తీసుకుంటాము. ఇక్కడ x² మరియు x అంటే దీని ఘాతంలో ఎంత ఉన్నట్లు? 1 ఉన్నట్లు. 2 కంటే 1 చిన్నది కాబట్టి మనము x అనే దాన్ని ఉమ్మడి కారణాంకంగా తీసుకుంటాము. మరియు ఇప్పుడు మనం చరరాశి yని చూసినట్లయితే మొదటి పదంలో y, రెండవ పదంలో y² ఉన్నాయి. దీంట్లోంచి ఉమ్మడి కారణాంకం ఏమవుతుంది? 1y అనేది ఉమ్మడి కారణాంకము అవుతుంది. అయితే ఇప్పుడు మనం చరరాశులకు కూడా ఉమ్మడి కారణాంకాలను కనుక్కున్నాం. ఇప్పుడు ఈ సమీకరణానికి అంటే బహుపదికి గరిష్ట సామాన్య కారణాంకం ఏమవుతుంది? సంఖ్యల యొక్క గరిష్ట సామాన్య కారణాంకము ఇంటూ చరరాశుల యొక్క గరిష్ట సామాన్య కారణాంకం అవుతుంది. కాబట్టి దీన్ని మనం 4xyగా రాసుకోవచ్చు. ఇదే ఈ బహుపది యొక్క గరిష్ట సామాన్య కారణాంకం అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఈ గరిష్ట సామాన్య కారణాంకమును ఉపయోగించి ఈ సమీకరణానికి కారణాంకాలను కనుక్కోవాలి. ఇక్కడ సమీకరణం ఏముంది? 8x² y ప్లస్ 12xy² ఉంది. దీంట్లోంచి మనం ఏం చేద్దామంటే, ఈ రెండు పదాల్లోంచి కూడా మనం 4xyని కామన్గా తీద్దాం. అప్పుడు ఏం మిగులుతుంది? మొదటి పదంలోని అంటే ఈ మొదటి పదాన్ని మనం 4xyతో భాగిస్తే ఎంత వస్తుందో అదే ఇక్కడ మనం రాసుకోవాలి. 8ని 4తో భాగిస్తే ఎంత వస్తుంది? 2 అనేది వస్తుంది. x²ని xతో భాగిస్తే ఒకే x వస్తుంది. yని yతో భాగిస్తే 2 కూడా క్యాన్సిల్ అవుతాయి. అంటే ఇక్కడ మనకు 2x అనేది వస్తుంది. అలాగే రెండవ పదంలోంచి కూడా మనం 4xyను కామన్గా తీసినట్లయితే ఇక్కడ ఏమొస్తుంది? 12ని 4తో భాగించినట్లు అయితే సంఖ్య 3 అనేది వస్తుంది. అలాగే x క్యాన్సిల్ అవుతాయి, y² yతో భాగిస్తే ఒక y అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ 3y అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రెండు పదాల్లోంచి మనము 4xyను కామన్గా తీయవచ్చు. అప్పుడు ఏమవుతుంది? మొదటి పదంలోని 2x ఉంటుంది, రెండవ పదంలోని 3y అనేది ఉంటుంది. కాబట్టి ఇచ్చిన సమీకరణానికి అంటే 8x² y ప్లస్ 12xy²కి కారణాంకాలు ఏమొచ్చాయి? 4xy ఇంటూ 2x ప్లస్ 3y అనేవి కారణాంకాలు వచ్చాయి. వీటిలో 4xy అనేది ఏమిటి? గరిష్ట సామాన్య కారణాంకము ఈ సమీకరణానికి.